కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా జేవీవి సూర్యనారాయణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ గాంధీనగర్ క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్నికల పరిశీలకుడు తోరాటి ప్రభాకర్ రావు అధ్యక్షతన పీఎంపీ అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న పీఎంపీల వృత్తి పరిరక్షణకు సంఘం కట్టుబడి ఉందన్నారు. సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ప్రజా వైద్యులుగా గుర్తింపు పొందేలా సేవలు అందించాలని పీఎంపీలకు పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన వైద్య అవగాహన సదస్సులో పలువురు వైద్య నిపుణులు కాలానుగుణ వ్యాధులపై అవగాహన కల్పించారు. తదుపరి జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా జేవీవి సూర్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శిగా ఎండి తానేషా, జిల్లా కోశాధికారిగా కొప్పనతి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను రాష్ట్ర, జిల్లా నాయకులు అభినందించారు. అలాగే ఒక్క 10 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ప్రతి సభ్యుడు కూడా ముగ్గురు అయిపోయింది. జిల్లా కోశాధికారిగా ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సభ్యుడినైన జేవీవి సూర్యనారాయణమూర్తి అను నేను ఈ రోజు జరిగిన కార్యవర్గ ఎన్నికలలో కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనాను. జేవీవి సూర్యనారాయణమూర్తి నేను మన సంఘ నియమ నిబంధనలకు లోబడి కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపీ అసోసియేషన్ ఈరోజు కాకినాడ గాంధీనగర్ పార్కు దగ్గర గల క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపం నందు కాకినాడ జిల్లా సర్వసభ్య సమావేశము మరియు కార్యవర్గ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలలో సభ్యులందరూ ఏకగ్రీవంగా జేవీవి సూర్యనారాయణమూర్తి అని నన్ను అధ్యక్షులుగాను, ఎండి తానీసా అనే మా మిత్రులను కార్యదర్శిగాను, కె శ్రీనివాస్ అనే మరో మిత్రులను కోశాధికారిగాను ఎన్నుకోవడం జరిగింది. ఇది మా జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి విబిటి రాజు గారు మరియు మా రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు గారు, ఉపాధ్యక్షులు గంగమల రాంబాబు గారు, మిగిలిన రాష్ట్ర జాతీయ నాయకుల సమక్షంలో ఈ రోజు మా ఎన్నికలు జరగడం జరిగింది. వారి ఆశీస్సులు అందరూ కూడా మాకు ఎప్పుడు పూర్తిగా ఉంటాయి. అలాగే మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారు మా అసోసియేషన్ ని అన్ని అసోసియేషన్ కంటే కూడా భిన్నంగా సంఘ సేవే ధ్యేయంగా మమ్మల్ని అందరినీ కూడా క్రమశిక్షణతో తీసుకెళ్లడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ముందుగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితేనేమి, ఇప్పుడైతే అవయవదానం మీద అవగాహన సదస్సులు అయితేనేమి, అలాగే మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా అవయవదానంలో జీవనదాన్ యాప్ ద్వారా మేమందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని అందరినీ కూడా ఈ అవయవదానం మీద అందరినీ మోటివేట్ చేస్తూ పల్లె ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ మాకు అప్పచెప్పిన ఈ బాధ్యతలు మేము చూసా తప్పకుండా సంఘ అభివృద్ధికి పాటుపడతామని, అలాగే ఎప్పుడూ కూడా మేము మా కాకినాడ జిల్లా సభ్యులందరం కూడా ప్రథమ చికిత్స మాత్రమే చేస్తూ, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ, ఎక్కువగా ఇబ్బందులు లేకుండా మా కంట్రోల్లోనే మా పరిధిలోనే వైద్య సేవలు అందిస్తామని, మా పరిధి దాటినవన్నీ కూడా జీజీహెచ్ కానీ కార్పొరేట్ దానికి సంబంధించినటువంటి గుండె సంబంధించిన వ్యాధుల్ని మిగిలిన అధునాతనమైన ఉన్న హాస్పిటల్ కానీ పంపించడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకులకు సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. అంటే మాత్రం ఏమీ లేదండి, ఎందుకంటే మేము స్వయం ఉపాధి కల్పన ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఎందుకంటే 5 నుంచి 10 సంవత్సరాలు ఏదో ఒక హాస్పిటల్లో డాక్టర్ దగ్గర పనిచేసినటువంటి ఆ నైపుణ్యంతో కేవలం ప్రథమ చికిత్సలను అందిస్తూ తనకు అలవి కాని కేసుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి కానీ పెద్ద హాస్పిటల్ కానీ పంపించడం, స్పెషలిస్ట్ కానీ పంపించడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి, చాలా మంది డాక్టర్స్ వచ్చారు. కాబట్టి ఈ వృత్తికి ఇక ముందు అవకాశం ఉండేటువంటి పరిస్థితి కూడా లేదనేటువంటి ఆలోచన మాలో ఉంది. ఎందుకంటే ఎక్కువ మెడికల్ కాలేజ్ వచ్చేసినాయి.
అలాగే గవర్నమెంట్ కూడా ఎక్కువ సర్వీసెస్ అందించడానికి విలేజెస్ లో కూడా క్లినిక్స్ అవి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అవి కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఈ వృత్తిలోకి ఇంకెవరిని రాకూడదు అనేటువంటి ఆలోచన కూడా మాలో ఉంది. దీనికి ప్రభుత్వం కనుక ఇప్పుడే స్టెప్ తీసుకుని, ప్రస్తుతం ఇంచుమించు భారతదేశంలో 25 లక్షల మంది ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 30-40 వేల మంది ఉన్నారు. వీరికి ఆల్రెడీ మన పూర్వ ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చింది, సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చింది, కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరగలేదు. ఆ పరిస్థితి కొనసాగించి ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్టయితే ఆ బోర్డు నిర్వహిస్తారు కాబట్టి ఆ ప్రాథమిక చికిత్సలే వీళ్ళు అందించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ముందు ముందు ఈ తరహా వైద్యులు రాకుండా ఆస్కారం ఉంటుందని చెప్పేటువంటిది మా ఆలోచన.